అనుష్ఠించాడు. లోకంలో ధర్మ పరిపాలన చేతనే దేవతలు సంతోషిస్తారు. దాని వలననే శాంతి భద్రతలు. అందరూ ధర్మాన్ని పాటించడం మొదలుపెట్టారనుకోండి, దాని చేత ఎవరు ఎవరిని పీడించరు, ఎవరు ఎవరి అశాంతికి గురికారు. ప్రస్తుత సమాజంలో అందరూ కూడా ఈ విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. నిజానికి రాముణ్ణి పూజించడం, రాముణ్ణి గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అందరినీ గౌరవించడం, అందరి యొక్క ఉన్నతిని మనసులో కోరుకోవడం. రాముడు ఏ గుణములను అవలంబించాడో మనం కూడా ఆ గుణములను అవలంబించి మంచి పేరు తెచ్చుకుని 10 మంది శాంతి కోసం, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అన్నట్లు బ్రతకడం నేర్చుకోవాలి. అటువంటి రోజు రామానుగ్రహంతో వస్తుందని విశ్వసిస్తూ స్వస్తి. నిజంగా వారన్నట్టుగా కూడా ప్రపంచమంతా కూడా ఆనందిస్తున్న శుభ తరుణం ఇది. కాబట్టి మనందరం కూడా ఇంకా అనేక విషయాల్ని